సీఎం రేవంత్ సారు గడియ రికాం లేదు గవ్వ ఆమ్దాన్ లేదన్నట్టు మస్తు సీరియస్ గా ఢిల్లీ టు హైదరాబాద్, హైదరాబాద్ టు ఢిల్లీ షటిల్ విమానం లెక్కనే అప్ అండ్ డౌన్ కొడుతుండు. ఇక ఇవాళనైతే సార్కి ఇంటికి వచ్చే టైం కూడా లేక ఢిల్లీ నుంచి సీదా సింగపూర్ కు పయనం కట్టిండు. అటు నుంచి అంటే మళ్ళా దావోస్కు పోతుండట. సీఎం రేవంత్ రెడ్డి సారు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ కని ఢిల్లీకి పోయి నిన్న కేంద్ర మంత్రుల ఇండ్ల చుట్టూ రికాం లేకుండా తిరిగిండు. తెలంగాణకు వచ్చేటి ఇచ్చేటి ఉంటే ఇచ్చి పుణ్యం కట్టుకోరి అని బతిలాడి మళ్ళా బట్టలు చదువుకొని రాత్రికి సింగపూర్ విమానం ఎక్కుతున్నాడు. సింగపూర్లోనే 3 రోజులు ఉండబోతున్నాడు సారు. అటు నుంచి అంటే మళ్ళా దావోస్ కు విమానం కట్టుకొని బయలుదేరుతున్నాడు. ఆడో 3 రోజులు ఉండబోతున్నాడు. ఇక దావోస్ అంటే తెలుసు కదా, నిరుడు కూడా పోయిండు సారు. తెలంగాణకు 1000 కోట్ల పెట్టుబడులు వచ్చినాయని చెప్పిండు. సేమ్ ఈసారి ఆ నెంబర్లను పెంచి మినిమం లక్షల కోట్లకు తక్కువ కాకుండా పెట్టుబడులు తెస్తందుకు ఎంఓయూలు చేసుకునేందుకు బస్తాల కాయిదాలు విమానాలు కొంట పోయిండట. ఇక మొదలైతే సింగపూర్ లో దునియాలనే పేరుకుపోయిన సింగపూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ లకు పోయి అది ఎట్లా నడుస్తుంది, ఏం కథ, మన కాడ ఇసుంటిది ఎట్లా కట్టొచ్చు అని చూస్తారట. ఇక అటు ఇంకా స్కిల్ డెవలప్మెంట్ పోయి ఆ యూనివర్సిటీ ఎంచుకున్న కోర్సులు ఎట్లా నడుస్తుంది అన్ని చూసి కాపీలో రాసుకుంటారట. అంటే మన రాష్ట్రంలో కొత్తగా పెట్టిన తెలంగాణ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి వీళ్ళే సాయం చేస్తారన్నట్టు. అటు ఇంకా మూసి హాలత్ మార్చేందుకు ముందుగాల సింగపూర్ లో రివర్ ఫ్రంట్ చూసి వాళ్ళు ఎట్లా చేసిర్రో ఫోటోలు కొట్టి రిపోర్ట్ రాసుకొని ఈడ కూడా అట్లనే చేయబోతున్నట. ఇక 3 వద్దులైనాక మళ్ళా వరల్డ్ ఎకనామిక్ ఫోరం వార్షిక సదస్సు 2025 మీటింగ్ లో పోయి పాల్గొంటాడు. మరి చూడాలిగా ఈ ఏడాది ఎన్ని లక్షల కోట్ల బ్యాగులు సదురుకొని తెస్తాడో సారు. మనం దేవుని తానా ఏదన్నా మొక్కు మొక్కినామనుకో, అది నెరవేరినాక పాలన కానుకిచ్చి పాలన పని చేసో మొక్కు తీసుకుంటామని మొక్కుతుంటారు. ఎన్నో తీర్ల మొక్కులు తీసుకున్నాడు చూసినాం కానీ గిసోంటి పని అయితే నా జిందగీలో ఎప్పుడు ఇన్లే చూడలే. అదేందో మీరు కూడా చూసేయుర్రి. ఆగో పెద్ద మనిషి ఆపకుట గడగడ తాగుతూనే ఉంది, తీర్థమేమో అని పొరపాటు వాడేరు. అస్సలు ముచ్చట తెలిస్తే ఇసోంటి మొక్కుబడులు కూడా ఉంటాయా అని షాక్ అవుతారు కావచ్చు. ఆమె తాగేది తీర్థం నీలో లేక ఏదన్నా పండ్ల రసమో కాదు, నూనె. ఆవ్ మీరింటున్నది నిజమే, పచ్చి నువ్వుల నూనె తాగుతుంది మొక్కుబడి కింద. ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలంలో సంక్రాంతికి ఏండ్ల సంది తొడసం వంశస్థులు కామదేవుని జాతరను చేసుకున్నాడు ఆనవాయితట. అయితే ఆ జాతరలో నాగుబాయి చందు అనే గీ అవ్వ ఏదో మొక్కు మొక్కిందట. ఇక ఆ కోరిక నెరవేరినందుకు మొక్కుబడి కింద ఏం తక్కువ 2.5 కిలోల నువ్వుల నూనె తాగింది గిట్లా. ఈ ముచ్చటిప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుడుతోని ఇది నూనె అనుకుంటుందా లేక జ్యూస్ అనుకుంటుందా, తీర్థం దాగినట్టు గట్ల దాగబట్టింది అని అవాక్కైతుర్రు. ఇంకొందరేమో ఇవే మానవాయితులు, మంచి పానాలకేమన్నా అయితే దేవుని మీద భక్తి ఉండాలి, తప్పులేదు, అంతేగాని గిట్లా పానాలకు ఎఫెక్ట్ అయ్యేటంత మితిమీరిన భక్తి అయితే ఉండొద్దు సుమి అని చోట్లు పెడుతుర్రు.